మొత్తానికి నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ సిఐడి డీజీ అయినటువంటి రవిశంకర్ అయ్యన్నార్ తిరుమలలోని ఏదైతే ఒక టీటీడీ సమావేశంలో భాగంగా ఈ యొక్క పరకామణి కేసుకు సంబంధించి విచారణని ప్రారంభించినట్లు తెలియజేయడం జరిగింది. మరి ఈ యొక్క పరకామణి కేసులో ఎవరైతే సతీష్ కుమార్ కావచ్చు, విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్, అదేవిధంగా మాజీ టీటీడీ చైర్మన్లు వీళ్ళ అందరినీ కూడా విచారించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడ్మిరల్ శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. పరకామణి కేసు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో దీన్ని ఒక చెట్టు కింద పంచాయతీలాగా చేసి కోట్ల రూపాయల ఆస్తుల్ని వాళ్ళ పేరు మీద మార్పించుకొని మళ్ళీ శ్రీవారికి ఏదో చిన్న అమౌంట్ డీడీ ఇప్పించడం, ఇదంతా పూర్తిగా బయటకు వచ్చిన విషయం భక్తులందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇంత పెద్ద కేసుని ఇప్పుడు సిఐడి ఇచ్చేసరికి దీని గురించి బొమ్మన కరుణాకర్ రెడ్డి మాట్లాడలేదు, వైవి సుబ్బారెడ్డి కూడా మాట్లాడలేదు. ఏంటంటారు? ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ వైకుంఠం, అక్కడ స్వామివారి వైభవం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉంటుందండి. అంటే అశేషమైన భక్తులు, విపరీతమైన కానుకలు, హుండీ నిండుగా ఉంటుంది. ఎప్పుడు స్వామివారికి అంటే ఆ క్షేత్ర మహిమ, స్వామివారి మహిమ కావచ్చు, ఎందుకో కానీ ధనరాశులు పోగుపడిపోతూ ఉంటాయండి అక్కడ. ఓకే, అదొక పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ తిరుమల తిరుపతి దేవస్థానం. అనేక మంది ఉపాధి పొందుతూ ఉంటారు, స్వామివారి సేవ చేస్తూ ఉంటారు, భక్తులుగా ఉంటారు, సేవకులుగా ఉంటారు, అక్కడ ఉద్యోగాలు చేసుకుని తమ పొట్టగా పోసుకుంటూ ఉంటారు, అక్కడ ధర్మ పరిరక్షకులుగా ఉంటారు, ధర్మకర్తల మండలిగా ఉండి స్వామివారికి ఎవరు తోచిన సాయం, ఎవరు తోచిన సేవ వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇప్పుడున్న అక్కడ పొరపాట్లు జరగమని కాదు, కానీ పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. అంటే మానవ బుద్ధి, రకరకాల మనుషులు ఉంటారు, బుద్ధి వక్రం ఉన్న వాళ్ళు ఉంటారు, పాపభీతి లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు చేతివాటం కలిగి ఉంటారు. అప్పుడప్పుడు చిన్న చిన్న దొంగతనాలు, మాల్ ప్రాక్టీసెస్, స్వామివారికి సంబంధించిన అనేక అంశాల్లో వాళ్ళ ఆదాయ మార్గాలను ఎంచుకుంటూ ఉంటారు. అది పాపము, మహాపాపము, మహాఘోరము, మహాపాతకము లాగా 4 కేటగిరీలు ఉంటాయి. అర్థమైందండి. దొంగల్లో జేబు దొంగ, పెన్సిళ్ళు పెన్నులు దొబ్బేయటం, ఇలాగా బ్యాంకులను కొలగొట్టేయటం, భారీ దోపిడీ, ఇలాగా అనేక రకాలుగా ఉంటాయి. అందులో సాధారణంగా పరకామణి డబ్బులు లెక్కించి కాడ దగ్గర సాధారణంగా తప్పు జరగదు, జరగనిచ్చేవారు కాదు. ఎందుకంటే పరకామణిలో స్వామివారి కానుకలను లెక్కించి వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులతో పాటు నిఘా, చాలా పటిష్టమైన నిఘా ఉంటుంది, అంచెలంచెలుగా ఉంటుంది. వాళ్ళు 1000 కళ్ళుతో, డాగ కళ్ళుతో చూస్తూ ఉంటారు. ఇప్పుడు సీసీ కెమెరాలు వచ్చిన తర్వాత మరింత నిఘా పెరిగింది, తనిఖీలు ఉంటాయి, సోదాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇది కాకుండా స్వామివారి భక్తుల నుంచి కొంతమందిని తీసుకుంటారు దాన్ని పర్యవేక్షించడానికి, లెక్కింపు ఎలా జరుగుతుంది ఏంటని. ఇంత నిఘా నీడలో పొరపాట్లు చేయడానికి ఎవడో సాహసం చేసేవారు కాదు. ఎవడన్నా సాహసం చేసినా ఆడు దొరికేసేవాడు. అంటే బుద్ధి వక్రం కదా మనిషిది. ఏదో రూపంలో ప్రలోభం, అంత ధనరాశులు, బంగారము, వెండి, నగదు కళ్ళ ముందు కనిపిస్తుంటే ఎవడో కూడా ప్రలోభపడుతూ ఉంటారు. ఇలాగా చాలా నిఘా మీద నడుస్తూ ఉంటుంది అది. అటువంటి చోట్ల వీళ్ళు ఎంత సాహసం చేశారంటే, వేరే వాళ్ళు ఏం చేస్తారు, కాంట్రాక్టులు ఉంటాయి, అందులో రూపాయి ఆశిస్తూ ఉంటారు, అక్కడ పొరపాట్లు కూడా చేస్తూ ఉంటారు. నాణ్యత లేని, కానీ నాణ్యతని పరిశీలించి నిఘా కూడా గట్టిగా ఉంటుంది. అంచేత ఎక్కడికక్కడ ఆ క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ అవ్వకుండానే అధికారులు ఎవరికాళ్ళు చేస్తూ ఉంటారు, ఎవడో ఒకటి కొంచెం కక్కుర్తిపడి ఏదో చేస్తూ ఉంటారు. స్వామివారి ప్రసాదాలకు సప్లై చేసి దాంట్లో కానీ, ఆ అన్న ప్రసాదాల కూరగాయలు కానీ, ఆ ముడి సరుకులు సప్లై చేసే వాళ్ళు ఎక్కడన్నా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ వచ్చినాయి, అట్లా సరిదిద్దుతూ ఉంటారు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ ముఠా చేరిన తర్వాత అంతకుముందు రాజశేఖర రెడ్డి కూడా ఏమన్నా ఉంటే ఆ డబ్బులు దేనికన్నా మారుద్దాం, ఆ నిధులు దేనికన్నా వాడదాం, ఇలాంటి ఆలోచన చేశారు తప్ప ఇంత పెద్ద దొంగతనం చేయడానికి ఇష్టపడలేదు వాళ్ళకి. ఓకే, ఇంకా చెప్పాలంటే ఆ గాలి జనార్దన్ రెడ్డి ఆడు దొబ్బుకొచ్చిన సొమ్ము స్వామివారి కిరీటాలు ఇద్దాం అనుకున్నాడు తప్ప స్వామివారి దొబ్బుదాం అనుకోలేదు. ఆడు ఎంత దొంగ అయినా కానీ. అవునే కదా? అవునండి, వాస్తవం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ముఠా చేరిన తర్వాత ఏం చేశారంటే, స్వామివారి ప్రసాదాలకి కల్తీ అంటించారు, అన్న ప్రసాదాల నాణ్యత తగ్గించారు, స్వామివారి భక్తులకి అందించాల్సిన ఆహారాల్లో వాటిల్లోనూ అవకతవకలు చేసి అప్రతిష్ట పాలు చేయడానికి చూశారు. అనేక అంశాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట దిగజార్చేలా వ్యవహరించారు. స్వామివారి భక్తులకు కూడా మనోవేదన కలిగించారు. వాళ్ళ ఉద్దేశం ఏమై ఉండొచ్చు, స్వామివారి మీద
ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా ఆ భక్తులు మనోభావాలు భక్తి ప్రభుత్వాలు తగ్గవు, కానీ వాటిని విశ్వాసాలు దెబ్బకొడతాను చూశారు. అన్ని మత ప్రచారాలకి ప్రోత్సహించారు. అలాగే స్వామివారి యూనివర్సిటీలోని వాటిలోనూ ఇటువంటి వాళ్ళందరినీ చేర్చి రాజశేఖర రెడ్డి వేణాను అబుల్దాసు ఒక ఆవిడని పెట్టేశాడు స్వామివారి ఎస్వి కాలేజీలో వాటిలోని యూనివర్సిటీలో. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఇక ఏకంగా పరకామణిలో దోపిడీ ప్లాన్ చేశారు. ఈ రవికుమార్ అన్నవాడు అతను ఒక్కడే చేయడండి, ఇది ఒక ముఠా ఉంటుంది దీని వెనకాల, ఒక్కడి వల్ల కాదు ఇది. ఎందుకంటే ఆడు తీసి జైలు పెట్టేసుకుంటాం, ఇది ఏమన్నా ఎక్కడ షాపింగ్ మాల్లోనే జైలు చాక్లెట్ జైలు పెట్టుకోలేము మనం. అలాంటిది స్వామివారి పరకామణిలో సొమ్ము లెక్కింపు దగ్గర ఆడు అంత డబ్బు కొట్టేసాడంటే అసలు ఇది భయంకరమైన స్కాము, పెద్ద దోపిడీ ఇది. అతని మీద తనిఖీ వాళ్ళు ఉంటారు, విజిలెన్స్ సర్వేలెన్స్ ఉంటుంది, అంచెలంచెలుగా ఉంటుంది. ఇవన్నిటిని దాటుకొచ్చాడంటే వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయినట్టే. అది ఎక్కడో తేడా వచ్చింది, ఓటాల్లోనే ఎక్కడో మొత్తమే బయటకు వచ్చింది. దాన్ని వీళ్ళు ఏం చేశారంటే సెటిల్మెంట్లు 100 కోట్లకి వెళ్ళిపోయింది దాచంటే అన్నాళ్ళని దొప్పేసాడు. దాన్ని వీళ్ళు సెటిల్మెంట్ చేసుకుని ఎవరికాళ్ళు సర్దుకుని కొంత స్వామివారికి ఏదో ఉండిలో వేసేసి దండం పెట్టేసుకున్నాం, తప్పైపోయింది, క్షమాపణ కోరుకుందాం అన్నట్టుగా ఏదో చెప్పారంటే తుంతోగు తీర్చినట్టు తేల్చేసి ఆ మేజిస్ట్రేట్ గారు కూడా చూడండి లోక్ అదాలత్లో పెట్టేసి అయిపోయింది అనేది ఎలా కుదురుతుంది అంటే నేను అదే చెప్తున్నాను. నేను ప్రజాస్వామ్యంలో ఎవడైనా సామాన్యుడే, ఎవడైనా ప్రముఖుడే. ఇది ప్రజాస్వామ్యం, ప్రజలే రాజులు. అందుకని ఇప్పుడు వాళ్ళని అనకూడదు, వీళ్ళని అనకూడదు, కంటెంప్ట్ ఇలాంటి ఏమి కాదండి. ప్రజాస్వామ్యంలో ప్రజలు అసభ్య భాషలను కానీ ఎదట వాళ్ళని కించపరచకుండా నువ్వు న్యాయం కోసం నువ్వు మాట్లాడేది నిజమైతే ఏదైనా మాట్లాడచ్చు. అర్థమైందండి. ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ హైకోర్టు ఆదేశాల మేరకు ఇప్పుడు ఎవరన్నా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుందనుకో, అదిగో కక్ష సాధింపు చేశారు మా మీద, మేము శుద్ధపూసలం, పైనుంచి కిందకే అగ్ని పునీతులు, మేము అగ్ని పునీతులు అయితే అగ్నిగుండంలో దూకి బయటికి రండి. చేతులు ఆరు తొలగించేలాగంటాం కాదు, కటింగ్ మిషన్ ముందు చేతులు పెట్టండి, కొండెక్కి దూకండి, బతకండి, అప్పుడు నమ్ముతారు. బాగా తేలికైపోయింది, ప్రమాణకాలు అయ్యింది. ఇందులో అప్పుడు ధర్మకర్తల మండలి చైర్మన్గా ఉన్న ఇద్దరు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఆ టెన్యూర్ అంతా చేసాడు అతను, లేకపోతే ₹2 కాదు కదా, అది 1 రోజు 2 రోజులు చేస్తే అవదు. అంటే ఆ టెన్యూర్ మొత్తం 5 ఏళ్ళలోనూ ఎవరైతే ధర్మకర్తల మండలికి చైర్మన్గా ఉన్నారో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి, బోర్డు మెంబర్స్ని ఇన్వాల్వ్ చేయాలి. వాళ్ళే కాకుండా ఈ దర్యాప్తు అధికారి, ఈ సెటిల్మెంట్ చేసిన మేజిస్ట్రేట్, కోర్టు డైరెక్షన్. ఇప్పుడు వచ్చిన రవిశంకర్ అయ్యన్నారా, ఆయన చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్. ఆయన వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి లాంటి దొంగల ముఠా నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండగా వాళ్ళకి నిరాశ వచ్చి నేను పోతాను అన్నయ్య అని వదిలేసిపోతారు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు లాంటి చట్టాన్ని తన పని తాను చేసుకొని ఇచ్చే ముఖ్యమంత్రి గారు ఉండడంకో వాళ్ళు కూడా జూలు దులిపిరా పోతు సింగం అన్నట్టుంటారు. సుబ్బనాయుడు తిరుపతి ఎస్పీ, డిఐజీ కోయ ప్రవీణ్, ఇలాంటి వాళ్ళు ఉంటారు. రాజశేఖర బాబు విజయవాడ కమిషనర్, శంకర్ బాగ్చి వైజాగ్ కమిషనర్, ఇలాంటి వాళ్ళు నిజాయితీగా నీతిగా స్ట్రిక్ట్గా అమలు చేస్తారు. లా అండ్ ఆర్డర్ని, చట్టాన్ని కరెక్ట్గా అమలు చేస్తారు. జూలు దులిపిరా పోతు సింగం అన్నట్టు ఉంటారు వాళ్ళు. అసలు శిశులు పోలీసు వాళ్ళు చూస్తాం మనం. అర్థమైందండి. ఇప్పుడు వీళ్ళ ప్రాణానికి ఆయన పడ్డాడు. ఆయన చాలా దూకుడుగా ఉన్నారు వాళ్ళు. ఆయన వెళ్ళిపోయాడు. అర్థమైందండి. రేపు డిసెంబర్ 2 లోపల ఇచ్చేస్తా అంటున్నాడు. డిసెంబర్ నెలాఖరు లోపల పంపేస్తాడు వీళ్ళందరూ. ఏమనుమానలేదు. ఆ రవికుమార్ అన్న అతను హైదరాబాద్లో ఉన్నాడంట, తెప్పిస్తా ఉంటున్నారు. ఇవాళ రేపు బ్రేకింగ్ న్యూస్ వస్తుంది, రవికుమార్ వాళ్ళ అదుపులో ఉన్నాడని. అదేంటంటే ఇన్నాళ్ళ చేతులు ఒప్పుకుంటే రాజశేఖర రెడ్డిలా మాట్లాడుతున్నాడు చూసారా, కరుణాకర్ రెడ్డి, అతను కూడా రమ్మంటారు. నేను చాలా పరమ భక్తుడిని, నేను చాలా మంచివాడిని అన్న సుబ్బారెడ్డిని పిలుస్తారు. వాళ్ళు చాలా మంచివాళ్ళు అయితే తిరుమల తిరుపతి దేవస్థానం సొమ్ములు కొట్టేయకపోతే అడ్డగోలుగా వాళ్ళ పిఏ దగ్గర అన్ని కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కడి నుంచి ఉంటుందండి. వాళ్ళ తాతలు ఏమన్నా పూర్వం జమీందారులా, వాళ్ళకి ఏమైనా సంస్థానాలు ఉన్నాయా? ఆ సంస్థానంలో ఉన్న వాళ్ళే వాళ్ళు మట్టి కొట్టిపోయి ఎవరి దగ్గర రూపాయలు లేదు, నో ఎస్టేట్ జమీందారుల కింద మిగిలిపోయారు. మాలాటోళ్ళు అందరూ ఉన్నాయి. వీళ్ళ దగ్గర నుంచి ఎక్కడి నుంచి వచ్చిన అడ్డగోలుగా దొబ్బైపోతే వీళ్ళు ఏం కష్టపడి మట్టి మోసి సంపాదించారు. వీళ్ళు 2004 ముందు రాజశేఖర రెడ్డి దగ్గర ఏమి లేదు, పంచి తప్ప. ఏంటండి వీళ్ళందరికీ ఎక్కడి నుంచి వచ్చినాయి సొమ్ములన్నీ? కాబట్టి వీళ్ళకి మీరు ఏం అనుమానం పెట్టుకోకలేదు. అక్కడ పైన వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, కలియుగ వైకుంఠం, కలియుగ దేవుడైన. ఎవరికి ఏ మహిమ ఉన్నా లేకపోయినా ఆయన మాత్రం చూస్తూ ఉంటాడో. ఎవరిని ఎప్పుడు శిక్షించాలో, ఎప్పుడు పడితే అప్పుడు శిక్షించాడు, ఎప్పుడు శిక్షించాలో అప్పుడు శిక్షిస్తాడు. ఖచ్చితంగా వాళ్ళ అంతరా వాళ్ళే వచ్చి లొంగిపోతారు. వాళ్ళు ఒకవేళ దాక్కున్నా కానీ ప్రతి గురువారం బయటపడద్దు, చూసుకోండి. కావాలి. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.